అమ్మా ఈ చీర ఎలా ఉంది? నీకేంటమ్మా, నీ హైట్కి నీ పర్సనాలిటీకి ఏ చీర కట్టినా చీర కందం రావాలే తప్ప చీర వల్ల నీకందం రాదు. నీది నేచురల్ అందం. థ్యాంక్స్ అమ్మా. నిజమే, ఇందాక సెంటర్లో అందరూ అదే అనుకుంటున్నారు. ఏమని? నువ్వు చీర కడితే చెట్టుకు చీర చుట్టినట్టు ఉంటుందని. చాలండి, టేస్ట్ అండ్ వెదవులు ఎవరో వేస్ట్ ఒకడు బాగుంటారు. అవేం పట్టించుకోకండి. మా అమ్మ చెప్పిందే కరెక్ట్. మనది నేచురల్ బూమరు. అది బూమర్ కదే, గ్లామర్. అదే గ్లామరు. సుకన్య, ఫోన్ ఎవరో చూడు. ఫోన్ నీదేనమ్మా. నీ తలకాయ్, చేసిందెవరో చూడు అంటున్నా. అమ్మా ఇందు. ఎందునా? ఇలా ఇవ్వు, వెళ్ళి అర్జున్ రెడీ అయ్యడో లేదో చూడు. హలో, చెప్పమ్మా ఇందు. మీరంతా రెడీయా అత్తయ్య? రే అర్జున్, 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 రే అర్జున్. ఏడిడు? అర్జున్, అర్జున్, రే అర్జున్, రే అర్జున్, అర్జున్, రే అర్జున్, రే అర్జున్. ఏమయ్యాడబ్బా? అమ్మా, అమ్మా. రెడీ అవుతున్నావమ్మా, ఇంకా సేపట్లో బయలుదేరతాం. సరే సరే. బావ ఫోన్ కలవట్లేదేంటి? ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంతకీ బావ ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడా? చచ్చా, ఎంగేజ్మెంట్ రోజు ఎక్కడికి వెళ్తాడమ్మా? అమ్మా, 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 వెళ్ళిపోయాడమ్మా. ఏంటి నువ్వనేది? అర్జున్ కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా. ఏంటమ్మా నువ్వనేది? రూమ్ లోనే ఉన్నాడు కదా. వాడు రూమ్ లో లేడు, ఇంట్లో లేడు, ఇంటి బయట లేడు. ఎక్కడ వెతికినా కనిపించట్లేదమ్మా. సరిగ్గా వెతికవా? వెతికానమ్మా, ఇల్లంతా అంగుళం అంగుళం వెతికాను. అత్తయ్య, హలో అత్తయ్య. ఇప్పుడేం చేయాలి? ఇందుకేమని చెప్పాలి? గోవిందా గోవిందా, అబ్బాయి జంప్ అని చెప్పండి. అప్పుడు ఆ ఇందు కంపు కంపు చేస్తుంది. అమ్మా, ఆ ఇందుతో బయలుదేరుతున్నామని చెప్పమ్మా. ఇందు, అర్జున్ రూమ్ లో రెడీ అవుతున్నాడమ్మా. ఇంకా సేపట్లో బయలుదేరతాం, సరేనా? ఈ మాట చెప్పడానికి ఇంత టైం పట్టిందా? బావ నిజంగానే రూమ్ లో ఉన్నాడా? ఉన్నాడమ్మా. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ సంగతి ఏంటి? అదా, ఆఫీస్ వాళ్ళు చేసి విసిగిస్తారని స్విచ్ ఆఫ్ చేసుంటాడు. సరిగ్గా 1 గంటలో మీ బావ అక్కడ ఉంటాడు, సరేనా? సరే అత్తయ్య, ఉంటాను. This is Arya from Arya Wedding Planners. Oh, nice to meet you. She is my assistant Aparna. నేను అనుమానపడ్డట్టే జరిగిందన్నమాట. ఏం జరిగిందమ్మా? ఆ అపర్ణే మన అర్జున్ని తీసుకెళ్లిపోయింది. ఏంటమ్మా, ఏంటమ్మా నువ్వనేది? అవును సుకన్య, మన మాట కాదనిలేక అర్జున్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు గాని ఆ ఇందు అంటే ఇష్టపడి కాదు. ఇప్పటికీ వాడి మనసులో అపర్ణే ఉంది. అది అలసుగా తీసుకుని అపర్ణ ఈ ఊరొచ్చింది. వాడిని కలవడం కోసమే ఉద్యోగ వంకతో మన ఇంటికొచ్చింది. వాడి మనసు మార్చింది. మనకిచ్చిన మాట తప్పేలా చేసి వాడిని లేపుకుపోయింది. చాలా ఆపండి. మీ అబ్బాయి ఏమన్నా పసిపిల్లాడా మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోవడానికి? అసలు నా చెల్లె తీసుకెళ్ళిందనడానికి సాక్ష్యం ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడితే భరించడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? మీ చెల్లెలు మా తమ్ముడిని ఇష్టపడిందన్న మాట నిజం కాదా? ఇంకా నా తమ్ముడిని మర్చిపోలేదు కాబట్టి ఆ వెడ్డింగ్ ప్లానింగ్ బంకతో మళ్ళీ నా తమ్ముడిని కలిసింది. ఇంతకన్నా సాక్షి ఇంకేం కావాలండి? ఏంటే సాక్ష్యం? నువ్వు చేసిన దారుణాలన్నిటికీ నేను సాక్ష్యం.